యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రికాల శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఈ రాత్రికాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేయాలని నేను ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆమోసు ఎవరు, ఎందుకు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆమోసు పేరు కూడా దేవుడు వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఆ మాటలు చూడగలిగితే ఏ కాలమునకు చెందినటువంటి వాడు ఆమోసు, ఎందుకు దేవుని దర్శనము ఆమోసుకు కలిగినది చూద్దాం. మనము ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను చూస్తే, యూదయ రాజు అయినటువంటి ఉజ్జయిని దినములలో ఇశ్రాయేల్ రాజుకు యెహోషువ కుమారుడైనటువంటి యెరోబాము దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోను పశుల కాపరిలో ఆమోసు అను ఒకనికి కనబడినటువంటి దర్శనం ఇది. చూడండి, 2 సంవత్సరాల ముందు భూకంపము సంభవించబోతుందని ముందుగానే దేవుడు పశువుల కాపరి అయినటువంటి ఆమోసుకు దర్శనంలో తెలియపరిచాడు అన్నమాట. ఇదిగో ఇశ్రాయేలు మీదకు ఇటు ఉగ్రత అనేటువంటిది రాబోతున్నదని. అంతేకాకుండా 2వ అధ్యాయము 16వ వచనంలో అన్నాడు చూడండి, మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరై పారిపోవును, ఇదే యెహోవా వాక్కు. ఆ యుద్ధములో లేదా ఆ భూకంప సమయంలో బలాఢ్యులు అనబడేటువంటి వారు ధైర్యము కలిగి పారిపోయేదరని ఆమోసుకు దర్శనంలో దేవుడు చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. అసలు ఎవరి ఆమోసు, ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనేటువంటిది ఇతనికి లభించిందో చూద్దాం. పాత నిబంధనలో కేవలము ఈ గ్రంథంలో మాత్రమే ఆమోసు అనే పేరు కనబడుతున్నది. అది ఆ పూర్వ పదాలను ఆమోసు 7:14 అంటాడు చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు చూడండి. అందుకు ఆమోసు అమాజ్యతో ఇట్లనేను, నేను ప్రవక్తనైనను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని జీవనోపాయమును సంపాదించుకునివాడు. ఎవరి ఆమోసు? ఇప్పుడు పశువుల కాపరి. ఆయన ప్రవక్త కాదంటున్నాడు, మరియు ప్రవక్త యొక్క శిష్యుడు కాదంటున్నాడు. మరి ఎవరి ఆమోసు అంటే పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని జీవనోపాయము సంపాదించుకునేటువంటి వాడు. చూడండి, తన గురించి తాను ఏ విధంగా వ్యాఖ్యానం అనేటువంటిది తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతని మాటల ద్వారా మనము గ్రహించేటువంటి వారముగా ఉన్నాం. అంటే పశువుల కాపరిగా ఉన్నాడు. ఇతడు క్రీస్తు పూర్వము 793 752 సంవత్సరాల మధ్యకాలంలో ఆమోసు గ్రంథము వ్రాయబడినది. ఇది 200 సంవత్సరాల తర్వాత ప్రవచించబడినటువంటి జకర్యా కూడా ఈ భూకంపం గురించి తెలియపరిచాడు. ఆమోసుకి దేవుడు ఏదైతే తెలియపరిచాడో అదే భూకంపము 200 సంవత్సరాల తరువాత ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ప్రవచించబడినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఆ మాటలు జకర్యా గ్రంథము 14:3లో ఆ మాటలు చూడవచ్చు. అంతేకాకుండా ఉపాధ్య, ఏవేలు, యోనాలు తరువాత మరియు హోషియా, మీకా, యెషయా ప్రవక్తకు ఆమోసు పరిచయం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తరువాత వచ్చేటువంటి వారిని కూడా ఆమోసు పరిచయం చేశాడు. చూడండి, పశువుల కాపరి. ఒకప్పుడు గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు పశువుల కాపరి ద్వారా ఏ రకమైనటువంటి ప్రవచనాలు తెలియపరుస్తున్నాడో తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుకు. మనము ఒక్కొక్క మాటను చూసుకుంటూ ముందుకు వెళదాం. మొదటిగా ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3-5 వచనాలు చూడగలిగితే మొదటి ప్రవచనం చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆమోసు ద్వారా. అతడు చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి
నేను తప్పకుండా దానిని శిక్షింతును. దాని జనులను పంట దొర్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును మార్చి ఆ గిలాదును నూర్చిరి. నేను అజియేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హాదురి యొక్క నగరమును దహించి వేయును. చూడండి, ఎందుకు ఇశ్రాయేల్ మీద 3-4 సార్లు దోషములు, సారికి చెప్తున్నటువంటి దోషములు వారు మరలా చేస్తున్నారు. కాబట్టి వారి మీదకి ఏం పంపించబోతున్నాడు? ఆయన అగ్నిని పంపించబోతున్నాడు. అంతేకాకుండా బెన్హాదురు యొక్క నగరమును దహించి వేయుదును, ఆ దమస్కు యొక్క అడ్డ గడియలను విరిచేదను, ఆవేను లోయలోను నివాసులను నిర్మూలము చేసేదను, బేతేదియలోను ఉండకుండా రాజదండము వహించిన వారిని నిర్మూలము చేసేదను, అరామీయులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని మాటను వినడం లేదో, మొదటిగా రాజదండం వస్తున్నది, 2 కీడు తలపెట్టబోతున్నాడు, 3వది అగ్ని చేత దహించి వేయబోతున్నాడు. మొదటి ప్రవచనం తెలియపరిచాడు ఆమోసు ద్వారా. ఎవరికిది? దమస్కులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు 3-4 సార్లు చేసినటువంటి ఆ దోషములను బట్టి, ఆ పాపములను బట్టి, ఆ అతిక్రమములను బట్టి ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు అగ్నితో దానిని నాశనము చేయబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. 2వ ప్రవచనం చూడగలిగితే అదే ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము 6-8 వచనాలు అంటున్నాడు. 2వ ప్రవచనం చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాజా 3-4 సార్లు చేసిన దోషమును బట్టి, మొదటిదేమో దమస్కు మార్గం మీద ఉన్నటువంటి ప్రవచనము, వారు చేసేటువంటి పాపములు బట్టి, 2వదిగా గాజా 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. నిజముగా దేవుని మాటను పెడచెవులు పెట్టినటువంటి వారము, దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టినటువంటి వారి మీదకు ఆయన ఉగ్రతను రాజేయబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మొదటేమో దమస్కు మీదకు ఆయన ఉగ్రతను రాజేశాడు, 2వది గాజా మీదకు తెస్తున్నాడు. చూడండి, క్షీణింతును ఎదోము వారు కప్పగింపవలని తాము చెరపట్టు వారందరినీ కొనిపోను. ఇక్కడ ఎదోమీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళని గాజాలో ఉన్నటువంటి వారందరినీ చెరపట్టబోతున్నారు. జాగ్రత్త, అపవాది కూడా నిన్ను నన్ను చెరపట్టబోతుందేమో. దేవుని ఉగ్రతకు నేను పాత్రలు అవుతున్నాం. అవిధేయులైనటువంటి వారముగా మాట్లాడకూడదు. దేవుని చిత్తానుసారమైనటువంటి వారముగా దేవుని సన్నిధిలో లేదా ఆయన ఎరిగినటువంటి నేను ఎట్లా ఉండాలంటే యథార్థమైనటువంటి వారముగా మాట్లాడాలి. ఆమోసుతో మాట్లాడుతున్నాడు. ఆమోసు ద్వారా గాజాలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంతేకాకుండా అంటున్నాడు, చూడండి, గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగర్లను దహించి వేయును. చూడండి, దహించి వేయబోతున్నది. నిజంగా దేవుని కోపము మన మీదకి వస్తే, దేవుని కోపము మన మీద రగల్చబడితే జాగ్రత్త, మనం అగ్నికి దహించి వేయబడేటువంటి వారు. అంతేకాకుండా అస్కేలోను రాజదండము వహించి వాడు ఉండకుండా నిర్మూలం చేతును, ఇంకనో శేషించి ఉన్నటువంటి ఫిలిష్తీయులు క్షయమగునట్లు నేను ఎక్రోము ఎత్తుదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, ఫిలిష్తీయులు కూడా ఏమవుతున్నారంటే హతమార్చబడేటువంటి వాడు. వారికి కూడా న్యాయాధిపతిని నియమించాడు, సంసోన్ని. అతను కూడా ఏం చేశాడు? దేవుని మాటను తిరస్కరించినటువంటి వాడు, దేవుని మాటను లెక్క చేయనటువంటి వాడు. ఇదిగో స్త్రీకి బానిసైనటువంటి వాడుగా ఉన్నాడు సంసోను. కాబట్టి ఏం చేశాడు? 2 కండ్లు పెరికివేయబడి దాగోను దేవత మందిరము దగ్గర ఏం చేశాడంటే మందిరము కింద క్రూలి చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో కొనసాగబడుతున్నటువంటి సహోదరి సహోదరులారా, మొదటిగా చూడండి, ఆమోసు ద్వారా దేవుడు దమస్కు మీదకి అగ్నిని పంపించాడు. 2వదిగా గాజా మీదకు కూడా అగ్నిని పంపించాడు. 3వ ప్రవచనం చూడగలిగితే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాల్లో అన్నాడు. చూడండి, 3వ ప్రవచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. మొదటేమో దమస్కును శిక్షించాడు,
రెండవసారి ఏమో గాజాను శిక్షించాడు. మూడవది తూరు ప్రాంతమును కూడా. అక్కడ నివసిస్తున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు చేస్తున్నటువంటి దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. దాని జనములు సహోదర నిబంధనకు జ్ఞాపకమునకు తెచ్చుకొనక పెట్టుబడి వారి అందరినీ ఎదోమీయులకు అప్పగించేదను. అంటే మరలా జ్ఞాపకం చేసుకోకుండా ఎదోమీయులకు అప్పగించేదను. చూడండి, ఎవరెవరికి అప్పగిస్తున్నాడో చూడండి. దేవుని బిడ్డలమైన మనము ఆయన సన్మార్గములో ఆయన కట్టడలను నీవు గైకొననొల్లనటువంటి వాడుగా ఉంటే అన్యులకు ఆయనే అప్పగించేటువంటి వాడు. నేడు నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసి అది దాని నగరములను దహించి వేసే విధంగా చేయబోతున్నాను. అవివేకులైనటువంటి విశ్వాసులారా, యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి దేవుని ప్రియ బిడలారా, ఎట్లా అవిధేయతగా ఉన్నాం? యథార్థతను కనబరిచినటువంటి వారముగా ఉన్నామా? అవిధేయతను కనబరిచినటువంటి వారముగా ఉన్నామా? జాగ్రత్త. దేవుని ఉగ్రత నుంచి నేను రక్షించబడేటువంటి వారముగా ఉన్నామా? 4వ చూడగలిగితే 4వ ప్రవచనము ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో అంటున్నాడు ఒక ప్రవచనం. చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. చూడండి, ఎదోము మీద కూడా ఉగ్రతను తీసుకొస్తున్నాడు. వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చేదరు. తేమాను మీద అగ్ని వేసేదను, అది బోప్రా యొక్క నగరములను దహించి వేసే. చూడండి, ఇక్కడ 4వ ప్రవచనం ఎట్లుందంటే సొంత సహోదరులు కూడా కత్తితో చీల్చి వేసుకునేటువంటి వారు. నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోతే మన కుటుంబంలో వారే మనకు శత్రువులు అవుతారు. దేవుని మాటలకు విధేయత కనబరచకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు లేదా తల్లిదండ్రులే ఒకరికొకరికి శత్రువులాగవుతారు. మరి ఎదోము మీద కూడా ఆయన అగ్నిని కురిపించబోతున్నాడు. ఇక్కడ చూడండి, సొంత సహోదరులు కూడా ఖడ్గము చేత ఏం చేయబోతున్నాడు? చీల్చివేయబోచున్నటువంటి వాడుగా ఉన్నాడు. 5వ ప్రవచనం కానీ చూడగలిగితే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 13, 15 వచనాల్లో ఉంటున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. వారి సరిహద్దులు మరి విశాలము చేయదలిసి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను నా అగ్ని రాజేయబట్టెదను. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలె అది దాని నగరముల మీదకు వచ్చి వాటిని దహించి వేయును. వారు రాజును అతని అధిపతులను అందరిని చెరసాల్లో కొనిపోబడదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆయనే అప్పగిస్తున్నాడు. మరలా ఆయనే ఏం చేస్తున్నాడంటే అగ్ని చేత దహించి వేసేటువంటి వాడుగా ఉన్నాడు. 5వదిగా ఏం చేస్తున్నాడంటే దేని మీదకి ఉగ్రతను తెప్పిస్తున్నాడు? ఆయన అమ్మోనీయుల మీదకి ఉగ్రతను తెప్పిస్తున్నాడు. చూద్దాం. మనము 6వ ప్రవచనం చూడగలిగితే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 1, 3 వచనాలు చూడగలుగుతుంటాం. యెహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీతు నగరమును దహించి వేయును. గొల్లను రణకేకలు బాకానాదములను వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలం చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరూ నేను సంహరించేదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, మోయాబీ మైదాన ప్రాంతాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఈయన అన్యులకు ఎదోము రాజుకు అప్పగించబోచున్నాడు. ఎదోము రాజుకు అప్పగించి మోయాబుల మీద ఏం చేయబోతున్నాడంటే రణ భాకాలు మోగించి ఏం చేస్తున్నాడు? చూడండి, రణకేకలు వినిపించి అగ్నికి లేదా సమూలముగా నిర్మూలన చేయబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు.
మరి నేను ప్రవక్తను కాదంటున్నాడు, ప్రవక్త యొక్క శిష్యుండు కాదంటున్నాడు ఆమోస్. మరి దేవుడు ఎందుకు బయలుపరిచాడు? పశువులను కాసేటువంటి కాపరి ద్వారా ఇట్టి ప్రవచనాలను దేవుడు ఎందుకు బయలుపరిచారంటే 200 సంవత్సరాలుగా పూర్వమే, చిన్న ప్రవక్తలుగా ఉన్నటువంటి వారి అందరికన్నా పూర్వమే ఏం చేశాడంటే ఆమోసు ద్వారా బయలుపరిచాడు. అంటే ప్రవక్త అయినటువంటి జకర్యాకి ముందు 200 సంవత్సరాలు ప్రకటించాడు. అదే మాట కూడా జకర్యా ప్రకటించాడు, భూమి మీదకి ప్రచండమైనటువంటి యుద్ధం రాబోతున్నదని. నిజంగా దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యక్రియలు ఎలా ఉంటాయంటే అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కానటువంటివిగా ఉంటాయి. ఇక్కడ మనము 7వదిగా చూడగలిగితే 7వ ప్రవచనం చూడగలిగితే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు ఆ ప్రవచనం చూడగలిగి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యోధా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరములను దహించి వేయును. ఇక్కడ చూడండి, యోధా ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను నిర్వర్తించక ధర్మశాస్త్రమును అవమానపరిచేటువంటి వారు నేటి దినాల్లో కూడా ఉన్నారు. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు కల్పితమైనటువంటి కథల చేత దేవుని యొక్క లేఖనమును బోధించేటువంటి వారు, నిజముగా విశ్వాస జీవితంలో ఉండేటువంటి వారు ఏది ఉన్నతమైనటువంటి బోధ, లేదా ఏది బైబిల్ అనుసంధానమైనటువంటి బోధ, లేదా కల్పితమైనటువంటి బోధలు చేస్తున్నారో మనము గుర్తుపట్టేటువంటి వారముగా ఉండాలి. వారు చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఏమన్నాడు చూడండి, యోధా 3, 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారు పితరులు అనుసరించినటువంటి, వారి పితరులు ఏం చేసినట్టు అబద్ధాలాడము, లేదా మోసపోవడము, ధర్మశాస్త్రమును విసర్జించడము, అదే పద్ధతిలో యోధావారు కూడా అనుసరిస్తున్నారు. కాబట్టి వారి మీద కూడా ఏం చేస్తున్నాడు? ఉగ్రతను పంపించబోచున్నటువంటి వాడుగా ఉన్నాను. చూడగలిగితే 7వది మనం చూడగలిగితే 8వదిగా చూడగలిగితే ప్రవచనము 2:6-16 చూడగలిగితే 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 16వ వచనం ఆఖరి వచనం చూడగలిగి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయుల్లో 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా దాన్ని శిక్షించు. ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. ఈ ప్రవచనం నెరవేరింది కదా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరింది. చూడండి, ఎన్ని జకర్యాకు ముందే 200 సంవత్సరాలకు ముందు ప్రవచించినటువంటి ఆమోసు యొక్క ప్రవచనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు నెరవేరింది. చూడండి, నీతిమంతులను అమ్మివేయడము. ఏ పాపము ఏ దోషము లేనటువంటి నీతిమంతుణ్ణి కలువరి శిలువకు ఏం చేశాడు? శిష్యుల్లో ఒకరైనటువంటి ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యములకు అప్పగించినటువంటి వాడు, అమ్మివేసినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ప్రభువుకి జరగబోయేటువంటి ఆ కార్యంలో ముందుగానే తన బిడ్డల ద్వారా ప్రవచించి వ్రాయించినటువంటి వాడు. అమ్మివేదురు, పాదరక్షకుల కొరకై బీదల వారి అమ్మివేదురు, దరిద్రుల్లో నోటితోనున్నటువంటి నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. పేదలను హేళన చేసేటువంటి వాళ్ళు రాబోతున్నారు, దరిద్రులను అమ్మివేసి ఆహారం సమకూర్చుకోబోతున్నారు, నీతిమంతులను అమ్మేసి వంటి వారుగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడేమన్నాడు చూడండి, ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డముగా వచ్చేదురు. ఎవరైనా సాత్వికులైనటువంటి వారికి ఏం చేస్తున్నారంటే అడ్డముగా వచ్చి నేను చెప్పేదే కరెక్ట్ అంటున్నారు. అది సత్యము లేకపోయినా నేను చెప్పేదే కరెక్ట్ అంటున్నారు. మరొక సూచన ఏమంటారు, తండ్రి కుమారులు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరిచేటువంటి తండ్రి కుమారుడు ఒక ఆమెతోనే శయనించేటువంటి దుష్టమైనటువంటి లక్షణాలు మనం చూస్తున్నాం. ఆ దినాల్లోనికి వస్తున్నాం. ఆ దినాల్లోని కొనసాగబడి తాకట్టుగా ఉంచబడినటువంటి బట్టలను అప్పగించగా వాటిని పరుచుకొని బలిపీఠము యొద్ద పండుకొందురు. జుల్మాను సొమ్ముతో కొనినటువంటి ద్రాక్షారసము తమ దేవుని మందిరంలోని పానం చేసేటువంటి వారు. ఇక్కడ ఏంటంటే జుల్మానం అంటే ఏం చేస్తారు, సంఘములు ఏదైనా అపరాధం చేస్తే
జుల్మానా విధించేటువంటి వాళ్ళు, అపరాధ రుసుము వేసేవాళ్ళు. దానితోని ద్రాక్షారసము కొని, అంటే మత్తు మందు కొని దేవుని సన్నిధిలోని త్రాగేటువంటి దృష్టులు రాబోతున్నారు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథము సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ సూచిక క్రియలన్నీ దేవుడు ఆమోసు ద్వారా వ్రాయించాడు. అంత మాత్రమే కాకుండా దేవదారు వృక్షమంతా ఎత్తైనటువంటి వారు, సింధూర వృక్షమంతా బలము గలవారగురు. అంటే చూడండి, బాలాద్యులు బలహీనులు అవబోతున్నారు. అమోరీలను వారందరిని నిలవకుండా నేను నాశనము చేసేది కదా. పైన వారి ఫలము క్రింద వారి మూలములను నేను నాశనం చేసి తిని కదా. మరియు ఐగుప్తు దేశమును మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచాలని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మను నడిపించి తిని కదా. మరియు మీ కుమారులో కొందరు ప్రవక్తలుగాను, మీ యవనస్తుల్లో కొందరు నాకు సజీవులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, మీరు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని నేను విడిపించాను కదా, అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాను కదా, ఆహారం ఇచ్చాను, కురేడు బిడ్డల మాంసం ఇచ్చాను, సమృద్ధిగా మిమ్మలను ఇదిగో ఎర్ర సముద్రము కూడా పాయలు చేసి నడిపించాను. కానీ మీరేం చేస్తున్నారు? నా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. నిజముగా అట్టి స్థితిలో నేనున్నావా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం అంటున్నాడు, అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించిరి, ప్రవచించవద్దని ప్రవక్తలకు ఆజ్ఞించిరి. ప్రవచించేటువంటి ప్రవక్తలకు ద్రాక్షారసం వచ్చి ప్రవచించవాకండి వారి మీద ఏం చేస్తున్నారంటే దోషారోపణ చేసేటువంటి. ఇదిగో పంటి చెవి మోపుల నిండు బండి నేల అనగదొక్కున్నట్లు నేను మిమ్మును అనగదొక్కేదను. ఒకవేళ మీరు అదిరిపడుతున్నారేమో, మీరు అహంకారపూరితులుగా ఉంటున్నారేమో, జాగ్రత్త. నా వాడి వేడి కలిగినటువంటి 2 అంచుల ఖడ్గం చేత నేను అనగదొక్కుతాను. ఎంతకాలం నీవు లోకానుసారమైనటువంటి జీవితంలోనే జీవించేటువంటి వాడవుగా ఉంటావు. 14వ వచనం అంటున్నాడు చూడండి, అప్పుడు అతి వేగువాడు తప్పించుకొనజాలకపోవును. ఈ లోకంలో విర్రవీగినటువంటి వాడు ఆ దినంలో తప్పించుకోలేడు. ఎవరు తప్పించుకోవంటే ఆయన ఎంతో భయభక్తులు కలిగి విశ్వసించినటువంటి వారు, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను యథావిధిగా గైకొనేటువంటి వారు ఏం చేస్తారంటే తప్పించుకునేటువంటి వారు. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యమును తెచ్చుకొనజాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకోగొనజాలకుండును. వీలుకాడు నిలువజాలకపోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రములు ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో ధైర్యము గలవాడు దిగంబరై పారిపోయేటువంటి వారుగా ఉంటారు. నేను బలాఢ్యుణ్ణి, బలము కలిగినటువంటి వాడిని, నేను ధైర్యం కలిగినటువంటి వాడిని, నేను తెలివి కలిగినటువంటి వారిని అనుకుంటారు. కానీ ఏం చేస్తారు వీళ్ళు? అంగవైకల్యము సంభవిస్తున్నది. దిగంబరులుగా తిరిగేటువంటి వారు పారిపోతారు. జాగ్రత్త. చూడండి, పశువులను కాసుకునేటువంటి ఒక కాపరి ద్వారా దేవుడు ఎట్టి అమూల్యమైనటువంటి మాటలు రాయించాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి నీవు నేను ఎట్టి రీతిగా దేవుని యందు బలమును పొందుకొని జీవించేటువంటి